వ్యవస్థ ఎలా ఉంటుంది రేపు? ఎలక్షన్ కమిషన్ ఎంత టైట్ చేసినా కూడా, ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ఇంత టైట్ చేశారు తెలంగాణలో కూడా. నేను కళ్ళారా స్వయంగా చూశాను ఒక పోలింగ్ కేంద్రంలో. శుభ్రంగా రీసైక్లింగ్ చేసుకుంటారు సిటీలో, హైదరాబాద్ సిటీలో శుభ్రంగా రీసైక్లింగ్ చేసుకుంటారు. ఒక పని ఏం చెప్పాలి, ఏం చేసినట్టు శుభ్రంగా ప్రతి ఇంటికి వచ్చి మహాబస్తీలో కూడా డబ్బులు పంచారు. అన్ని పార్టీలు, మూడు ప్రధానమైన పార్టీలు డబ్బులు పంచారు. ఎక్కడ ఆగింది మరి? ఇవన్నీ బేరీజు వేసుకొని మరి ఒప్పుకొనే వస్తారు వాళ్ళు ఏం చెప్పినా అని నేను అనుకుంటా. వైఎస్ఆర్సీపీ నాయకుడైతే పార్టీని వాళ్ళకి అప్పగించేస్తారు పద్ధతిలో మాట్లాడారు. చెప్పలేదు, ఏదైనా బాధపడి ఉంది ఇప్పుడుండే పరిస్థితి. రైట్. ఇక్కడ జయచంద్ర గారు, తెలుగుదేశం పార్టీకి యాక్చువల్గా క్రిందటిసారి 2018 దాకా మీ ఇద్దరి మధ్యన మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ తర్వాత విభేదాల సందర్భంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీది. అవన్నీ ఇప్పుడు మర్చిపోతారా ఇరువురు కూడా? రెండవది, ఆ తర్వాత కూడా చాలా కాలం పాటు ఈవెన్ ఇప్పటిదాకా కూడా ఇవాల్టి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మాటల యుద్ధం, సోషల్ మీడియా యుద్ధం రోజు నడుస్తూనే ఉంది. ఇప్పుడు కలిసిపోతే ఇవన్నీ సమసిపోతాయా? సార్ ఇప్పుడు మేమేంటి మా సొంత లాభం కోసము, చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆధిపత్యం కోసము బీజేపీతో కొట్లాడలేదు సార్. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, ప్రజల సౌకర్యాల కోసం, ప్రజలకు ఇచ్చిన హామీల కోసం నెరవేర్చడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రమే బీజేపీతో విభేదించాం. లేకపోతే మాకు మోడీ గారికి, మా చంద్రబాబు నాయుడికి ఇందులో కొట్లాట, వాళ్ళేమి విరోధులు కాదు కదా. కాబట్టి మేము రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వాళ్ళను విమర్శించాం. ఈ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు మేము ఎక్కడా కొట్టుకోవడం లేదు. వాళ్లకు మాకు ఏమి ఎలాంటి విరోధాలు లేవు. మేము అందరం కలిసిపోవాలనుకున్నప్పుడు కలిసిపోతాం, విడిపోవాలన్నప్పుడు మౌనంగానే విడిపోతాం. మీతో మాకెందుకు లెబ్బా అనేసి, అంతగా తప్ప మేమేమి కత్తులు తీసుకొని పొడుచుకోవడం లేదు. ఈ రోజు మేమందరము ఒకరు చెప్తే ఒకరు వెనకడ్డ పోయేది లేదు. మా అధినాయకత్వం ఎలా చెప్తే మేము అలా నడుచుకోవడానికి కార్యకర్తలం కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు కానీ అందరం కూడా మేము సిద్ధంగా ఉంటాం. బీజేపీ వద్దు అనేది మా నాయకుడు ఎలా చెప్తే అలా చేస్తాం. వాళ్ళకి కలుస్తాం, వద్దంటే మేము సొంతంగానే పోటీ చేయడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం. ఒక చిన్న నాకు అలయన్స్ లేకపోయినా ఎలా ఉన్నా కూడా మేమైతే అధికారంలోకి వచ్చేది గ్యారెంటీ సార్. ఒక చిన్న దాంట్లో ఎలాంటి అనుమానాలు లేదు. ప్రజలు మా వెంబడి ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనా విధానం నచ్చక ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడునే కోరుకుంటారు. అందుకే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలనే నినాదంతో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చింటారు సార్. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు క్రిందసారి 2018లో బయటకు వెళ్ళిపోయినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అన్నారు. అట్లాగే పోలవరంలో అన్యాయం చేస్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్కి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, మోడీ మోసం చేశాడు అన్నటువంటి పాయింట్ అన్నారు. ఇప్పుడు అందులో హోదా ఇస్తామని బీజేపీ అంటలా, లేదా పోలవరానికి సంబంధించి అప్పుడు